Okay, let me start. This is the course content. We are going to discuss about the first. Today we are going to discuss about the basics, like what is manual testing and why Actually, do we my do testing. okay. Amen. Yeah. Chapandi. Actually, my background was non-technical, Okay. so I don't have any idea. I Uh-huh. just have MS Office. I know MS Office. That's it. Okay. Okay. You are from what is your education Mm, background? okay, no problem. Science and Science. Okay. You are not from BTech? yeah, no. Okay. Okay then. Yeah, no problem. సింపుల్ టెస్టింగ్ నేర్చుకోవడం చాలా ఈజీ ఏముండదు. Okay, అదే టెస్ట్ అదే. ఏంటంటే లైక్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ టర్మ్స్ అన్ని మీకు తెలిసి ఉండాలన్నమాట. Okay. ఇక్కడ అదే ఆటోమేషన్ టెస్టింగ్ అయితే కొంచెం కోడింగ్ అది రావాలి. మాన్యువల్ టెస్టింగ్ ఈజీనే, సింపుల్. Okay. కాకపోతే మీరు ఏ టైంలో లైక్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ ఏ టైంలో మీరు ఏ టెస్టింగ్ చేయాలి, ఎలాంటి అప్లికేషన్స్ ని టెస్ట్ చేయాలి, లైక్ ఈ అప్లికేషన్ ని అట్లా కొన్ని ఉంటాయి. జస్ట్ అవి తెలుసుకుంటే చాలా అంతే. Okay. ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అది. సో in this we are going to discuss about this introduction to testing, STLC. Okay. ఒకసారి చూడండి మీరు కోర్స్ కాంటెంట్, నేను లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. Okay. Okay. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ అన్నమాట. ఇందులో కొన్ని మోడల్స్ ఉంటాయి టెస్టింగ్ లో, లైక్ వాటర్ ఫోర్ మోడల్ అండ్ బిఎన్బి మోడల్, స్క్రమ్ మోడల్స్ అని. అంటే మనం ఈ మోడల్స్ యూజ్ చేసి టెస్టింగ్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో వైట్ బాక్స్ టెస్టింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. మళ్ళీ ఫంక్షనల్ టెస్టింగ్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, టెస్ట్ కేస్ ప్రిపరేషన్స్, టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ అవన్నీ. ఇంకా బగ్ లైఫ్ సైకిల్ అంటే నథింగ్ బట్ డిఫెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సపోజ్ ఏదైనా శారీ కొంటున్నారు అనుకోండి, షాపింగ్ వెళ్ళారు, మీరు అక్కడ ఏం చెక్ చేస్తారు జనరల్ గా? బాగుందా లేదా క్వాలిటీ క్వాలిటీ చెక్ చేస్తారు కదా. టెస్టింగ్ ఈస్ నథింగ్ బట్ అంటే క్వాలిటీ అని కంప్లీట్ గా చెప్పలేము మనం. ఏంటంటే మీ రిక్వైర్మెంట్, ఇప్పుడు సపోజ్ మీరు షాపింగ్ వెళ్తే మీ రిక్వైర్మెంట్ ఏంటి, సపోజ్ నాకు రెడ్ కలర్ శారీ కావాలి లేకపోతే సంథింగ్ అలా కావాలి కదా, అండ్ క్వాలిటీ బాగుండాలి అని చూస్తారు. అవునా? మీ రిక్వైర్మెంట్ అక్కడ సాటిస్ఫై అయినట్టు అనిపిస్తే, అంటే లైక్ మీకు అంతా ఓకే అనిపిస్తే దెన్ యుల్ టేక్ ఇట్. అంతే కదా. సేమ్ అంతే టెస్టింగ్ కూడా ఏముండదు, జస్ట్ అప్లికేషన్స్ మీద మనం టెస్ట్ చేస్తాం అనమాట. లైక్ ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద, అప్లికేషన్ మీద. సపోజ్ ఫేస్బుక్ ఉంది అనుకోండి, ఫేస్బుక్ లో ఇప్పుడు ఫేస్బుక్ అంత పాపులర్ అవడానికి రీజన్ ఏంటి, అందులో చాలా అదే సోషల్ నెట్వర్కింగ్ అంటే చాలా లైక్ ఫీచర్స్ ఉంటాయి మనకి. అవును. సో వాళ్ళు అది ఫేస్బుక్ మనకి బయట లాంచ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా నాలుగు టెస్టింగ్ చేసి ఉండాలి కదా. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత దాంట్లో ఏ ఫాల్ట్ మనకు కనిపించకూడదు. అవునా? సో దానికి వాళ్ళు టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లైక్ ఇఫ్ యు సీ దిస్ డెఫినేషన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కాంట్రిబ్యూట్స్ టు ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్. ఓకే. ఒక్కసారి జస్ట్ ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తున్నానంటే ఆ ప్రొడక్ట్ ని నేను మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తాను అనమాట. ఓకే. ఎందుకంటే దాని క్వాలిటీని చెక్ చేస్తాను నేను. అందులో ఫాల్ట్స్ ఏమి ఉండకూడదు, ఎర్రర్స్ రాకూడదు, ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే అట్లాంటివన్నీ కస్టమర్ కి కనిపించకూడదు కదా. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అవ్వాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ ఆల్సో టు వెరిఫై దట్ ది కంప్లీటెడ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఫంక్షన్స్ అకార్డింగ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ డిఫైన్డ్ బై ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్పెసిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ నాకు ఇలా ఉండాలి ప్రొడక్ట్ అంటాడు. ఓకే. అప్పుడు డెవలపర్స్ ఉంటారు కదా, జనరల్ గా ఇప్పుడు కోడింగ్ చేసి మన ప్రొడక్ట్ డెవలప్ చేస్తారు కదా అప్లికేషన్. వాళ్ళు అయిపోయింది మేము డెవలప్ చేసేసాము అంటారు. నెక్స్ట్ మనకి టెస్టింగ్ ఇస్తారనమాట, అసలు వీళ్ళు కరెక్ట్ గా చేశారా లేదా, డస్ దిస్ ప్రొడక్ట్ మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ స్పెసిఫికేషన్స్ వాట్ ఇస్ మెన్షన్ బై కస్టమర్ ఆర్ నాట్ అలా అనమాట. అవి పెట్టింది. సో మెయిన్ ఏంటంటే క్వాలిటీ ఒకటే కాదు, రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అవ్వాలి, స్పెసిఫికేషన్స్ ఉంటాయి పర్టికులర్ గా, ఇది కంపల్సరీ ఇంక్లూడ్ అయి ఉండాలి ఈ ప్రోడక్ట్ ఈ అప్లికేషన్ లో అని కంపల్సరీ అవన్నీ మీట్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్
So when it comes to definition of testing, it is the process of executing the program with the intention of finding errors. లైక్ ఇప్పుడు మీరు క్వాలిటీ చెక్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే దాంట్లో మనం ఎర్రర్స్ ఏంటంటే, ఇప్పుడు టెస్టింగ్ పర్స్పెక్టివ్, టెస్టర్స్ పర్స్పెక్టివ్ ఎలా అంటే ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి, మనం ఆ వ్యూతో ఉండాలన్నమాట. డెవలపర్స్ కోడ్ చేసి ఇస్తారు అంతా కంప్లీట్ గా, ఇప్పుడు ఇది ఫైన్ చాలా బాగుంది, 100% కరెక్ట్నెస్ ఉంది, కంప్లీట్నెస్ అలా అని వాళ్ళు డిఫైన్ చేస్తారు. కానీ మనం హౌ విల్ వి బిలీవ్ దట్? మనం ఏంటంటే ఎక్కడైనా చిన్న ఫాల్ట్ కనిపిస్తుందా, ఎర్రర్ కనిపిస్తుందా అని ఇంకా దాన్ని చెక్ చేస్తూ ఉండాలన్నమాట. లైక్ ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి అంటే సపోజ్ ఏదైనా. ఓకే. సో ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటంటే, సపోజ్ మాన్యువల్ టెస్టింగ్ అంటే నథింగ్ బట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. అంటే ఒక సెట్ ఆఫ్, సపోజ్ ఇప్పుడు మీరు జీమెయిల్ లోకి లాగిన్ అవ్వాలనుకోండి, జీమెయిల్ లోకి లాగిన్ అవుతున్నప్పుడు మీరు అక్కడ ఏమి ఇస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ మీరు లాగిన్ క్లిక్ చేస్తారు, అవునా? అవును. ఇప్పుడు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ క్లిక్ చేసినప్పుడు అది జీమెయిల్ లోపలికి ఎంటర్ అవ్వాలి, అవునా? అంటే ఆ ప్రోగ్రామ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అంటే మీరు మాన్యువల్ గా చేస్తున్నారు. యూజర్ మీరే ఎంటర్ చేస్తున్నారు, యూజర్ నేమ్ మీరే, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు అండ్ ఇవాళ సిస్టమ్. ఇట్లా కాకుండా సపోజ్ ఇలా సింపుల్ గా ఉంది, ఒకటి కాన్సెప్ట్ ఉంది ఇందులో టెస్టింగ్ లో, రిగ్రెషన్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఇందులో 2 types ఆఫ్ అది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ టెస్టింగ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు టెస్టింగ్ లో మనకి 2 types ఉంటాయి. ఏంటి? మాన్యువల్ టెస్టింగ్ ఒకటి, ఆటోమేషన్ టెస్టింగ్ ఒకటి, అవును? అంటే ఆటోమేషన్ టెస్టింగ్ ఇస్ నథింగ్ బట్, సపోజ్ మీకు ఇలా 100 ఆఫ్ వాస్ట్ అప్లికేషన్ అనుకోండి, అండ్ ఆల్సో మీకు టైం తక్కువ ఉంది, కస్టమర్ ఈ అప్లికేషన్ నాకు 10 days లో కంప్లీట్ చేసి ఇచ్చేయాలి అంటే, అప్పుడు ఆ 10 days లో మీరు చేయడానికి మీకు ఏంటి, మాన్యువల్ గా ఎఫర్ట్ కదా, మనమే యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, మనమే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మనమే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది అప్లికేషన్ వెళ్ళి ఆ ఫీచర్ ని టెస్ట్ చేయాలి, అవునా? ఇప్పుడు అది మనకు టైం టేకింగ్ కదా, అండ్ ఆల్సో మన ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే మనం ఆటోమేట్ చేస్తాం అనుకోండి, అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట ఆటోమేషన్ టెస్టింగ్ అంటే. లైక్ జావా ఏదైనా కోడింగ్ యూజ్ చేసి ఏదైనా ఒక ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి, అవి యూజ్ చేస్తే ఏంటంటే ఆ రెండు కంబైన్డ్ అయితే అప్పుడు మనం స్క్రిప్ట్స్ రాసుకుంటాం అనమాట. లైక్ జావాలో మన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అలా స్క్రిప్ట్స్ రాసుకొని జస్ట్ మనం ఒక కోడింగ్ రాసుకొని జస్ట్ రన్ పెట్టేస్తే మొత్తం ఇంకా అదే చేసుకుంటుంది, అదే మొత్తం రన్ చేస్తూ ఉంటుంది. మనం మాన్యువల్ గా ఎఫర్ట్ ఏమి ఉండదు అనమాట. కాకపోతే మనం డెవలప్ చేసేటప్పుడు స్క్రిప్ట్ ని చాలా కేర్ఫుల్ గా డెవలప్ చేయాలన్నమాట. అది ఆటోమేషన్ టెస్టింగ్. ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట యూజర్స్, లైక్ అంతే. జస్ట్ మనకి టెస్ట్ కేసెస్ వస్తాయి, ఒక కస్టమర్ ఇవి ఎగ్జిక్యూట్ చేయండి అంటే మనం అవి తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ మెథడాలజీస్ యూజ్ చేసి టెస్ట్ చేస్తాం. So if you see this testing of the software manually, that is without using any automated tool or any script. In this type, the tester takes over the role of an end user and tests the software to identify any unexpected behavior or bug. మీరు ఒక అప్లికేషన్ ని సపోజ్ టెస్ట్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫేస్బుక్ అవ్వండి, ఫేస్బుక్ లో మనకి లాగిన్ అవ్వాలంటే 2 options ఉంటాయన్నమాట. యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము, ఆర్ఎల్స్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము, అవును? ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు యూజర్ నేమ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ 2 options వాడు మనకి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ అయ్యారు, నెక్స్ట్ మీరు వన్ ఫైన్ డే జస్ట్ మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవుతారు. అప్పుడు ఏమన్నా మనకి అన్ఎక్స్పెక్టెడ్ లైక్ మీ ఈ యూజర్ నేమ్ అంటే ఈ ఫోన్ నెంబర్, ఈ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వట్లేదు, అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అదేనా సర్వర్ చూపిస్తుందా, లైక్ అలాంటివన్నీ టెస్ట్ చేస్తాం అన్నమాట మనం. ఓకే. నెక్స్ట్ ఇందులో టెస్టింగ్ లో మనకి లైఫ్ సైకిల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే హీ గివ్ ఓన్లీ రిక్వైర్మెంట్స్. ఓకే, కెన్ యూ సీ దిస్ లైఫ్ సైకిల్? రిక్వైర్మెంట్స్ ఇస్తారు అంటే అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఇలా ఉండాలి అనేసి. ఈ రిక్వైర్మెంట్స్ విల్ బి గివెన్ టు ద డెవలపర్స్ ఆల్సో.
అండ్ Okay. సేమ్ రిక్వైర్మెంట్స్ టెస్టర్స్ కూడా ఇస్తారు, కాకపోతే కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. లైక్ టెస్టింగ్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది ఇది. Uh-huh. ఓకే, ఇది రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. అంటే మనకి కస్టమర్ కొన్ని రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇస్తారు, ఇచ్చిన Okay. అప్లికేషన్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని సూట్ అవ్వాలి, నాకు ఇవి ఉండాలి అనేసి. Okay. అలా నెక్స్ట్ ఏంటంటే మనకు ఆ రిక్వైర్మెంట్స్ ఇస్తే మనం అసలు ఇప్పుడు టెస్టింగ్ స్టార్ట్ చేయాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి కదా. ఎన్ని రోజులు పడుతుంది, ఇన్ని రిక్వైర్మెంట్స్ కి ఎంత మంది రిసోర్సెస్ కావాలి నాకు ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేయడానికి. లైక్ నేను మాన్యువల్ టెస్టింగ్ చేయాలా, లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తే యూజ్ ఉంటుందా, లేకపోతే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ టెస్టింగ్ నేను ఏం చేయాలి, దాని స్కోప్ అన్ని డిఫైన్ చేసుకుంటాం అనమాట. అదొక డాక్యుమెంట్ ఉంటుంది. Okay. ఓకే, నెక్స్ట్ టెస్ట్ అలా ప్లాన్ చేసుకున్న తర్వాత జస్ట్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్. హియర్ నథింగ్ బట్ ఇప్పుడు టెస్ట్ కేస్ అంటే ఏంటంటే సపోజ్ ఒక జీమెయిల్ అప్లికేషన్ ఇచ్చి మిమ్మల్ని టెస్ట్ చేయమన్నారండి, టెస్టింగ్ చేయమన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకేసారి మొత్తం అంతా మీరు చెక్ చేయలేరు కదా. లైక్ చిన్న టెస్ట్ కేసెస్ రాసుకుంటారు, అవునా. నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అవ్వాలి, లేకపోతే నేను యూజర్ నేమ్ సపోజ్ నేను ఈ గుడ్ నేమ్ ఇస్ రంజిత, రైట్? Rajita. రజిత, ఓకే సారీ, రజిత అని ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇప్పుడు తప్పిస్తే లైక్ రాంగ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయితే లాగిన్ అవ్వకూడదు. అలా అన్నమాట. ఇక్కడ మనం సెక్యూరిటీ కూడా చెక్ చేస్తాం అనమాట. సపోజ్ మన యూజర్ నేమ్ సేమ్ కానీ పాస్వర్డ్ వేరే ఏదో తప్పిస్తున్నారు, సపోజ్ హ్యాక్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు అది లాగిన్ అవ్వకూడదు కదా. ఏ పాస్వర్డ్ ఉందో డేటాబేస్ లో అదే పాస్వర్డ్ పికప్ చేసుకొని మీరు ఎంటర్ చేసిన దాన్ని బట్టి మ్యాచ్ చేసుకుని అప్పుడు లాగిన్ అవ్వాలి, అంతే కదా. అది వెనక అథెంటికేషన్ చేసుకోవాలి, అవును. సో అదొక సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఇలా చాలా రాసుకుంటాం అనమాట మనం. ఒక్క మీరు లాగిన్ అవ్వడానికే మనం అట్లీస్ట్ ఒక 8 to 9 టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు యూజర్ నేమ్ ప్లేస్ లో ఏదో నెంబర్స్ ఇచ్చేసేసి ఏదో మీరు ఆల్ఫాబెట్స్ ఇంకా న్యూమరికల్స్ ఇంకా స్పెషల్ సింబల్స్ అలాంటివి ఇచ్చేసి పాస్వర్డ్ మీరు ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు లాగిన్ అవ్వకూడదు. సపోజ్ మీ యూజర్ నేమ్ కరెక్ట్ కానీ పాస్వర్డ్ లో ఏదో సంథింగ్ ఏదో ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు లాగిన్ అవ్వకూడదు. సపోజ్ మీ పాస్వర్డ్ అనేది స్మాల్ లెటర్స్ లో ఉంది, మీరు క్యాపిటల్ లెటర్స్ లో ఇస్తుంటే అప్పుడు లాగిన్ అవ్వకూడదు. అలాంటివి టెస్ట్ కేస్ రాసుకుంటాం అనమాట. ఏంటంటే క్లియర్ గా ఉంటుంది మనకి టెస్టింగ్ చేసేటప్పుడు. అలా మనం కొన్ని టెస్ట్ కేస్ డెవలప్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్. అలా మనం టెస్ట్ కేస్ అన్ని డిజైన్ చేసుకున్న తర్వాత సపోజ్ ఒక 100 or 200 టెస్ట్ కేస్ రాసుకున్నాం జీమెయిల్, తర్వాత ఎన్వైరన్మెంట్ సెటప్ చేస్తాం అనమాట. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైనా టెస్టింగ్ చేయాలంటే ఇప్పుడు నాకు లైక్ క్లయింట్ క్రెడెన్షియల్స్ కావాలి, లేకపోతే ఈ లైక్ నాకు ఇలా ఇప్పుడు ఈ వర్షన్ ఉండాలి సాఫ్ట్వేర్, లేకపోతే మీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సపోజ్ ఆ అప్లికేషన్ ఓన్లీ IE7 లో వర్క్ చేస్తుంది, లేకపోతే మీ దగ్గర IE6 ఉంది అనుకోండి, లైక్ ఆ కస్టమర్ సైట్ అనేది ఓన్లీ IE7 లో రన్ అవుతుంటే మనం 7 కి అప్గ్రేడ్ అవుతాం, అవును. అలాంటి ఎన్వైరన్మెంట్ సెటప్ అంతా చేసుకుంటాం అనమాట. ఇంకా ఏమైనా బ్యాక్ ఎండ్ దానికి డేటాబేస్ అయినా కనెక్ట్ అయ్యి వెనుక డేటాబేస్ నుంచి వాల్యూస్ తీసుకుని అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ లో మనం ఇస్తుంటే చెక్ చేస్తుంటే డేటాబేస్ సెటప్ ఉండాలి. ఆ డేటాబేస్ సెటప్ కి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కి మనకి కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. అలాంటి కనెక్షన్స్ అనేది చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం టెస్ట్ కేస్ డెవలప్మెంట్ చేసుకున్నాం కదా, డిజైన్ చేసుకున్నాం కదా కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్. ఇప్పుడు వాటిని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్. ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఇందులోని మనం డిఫెక్ట్స్ ఆర్ బగ్స్ ఆర్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే, అంటే ఇప్పుడు ఏదైనా డిఫెక్ట్ అంటే నథింగ్ బట్ మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ థింగ్ యాక్చువల్ గా ఒకటి వచ్చింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, మీరు ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అవ్వాలి అప్లికేషన్ లోకి, కానీ లాగిన్ అవ్వకుండా మీకు ఇంకా మధ్యలో ఏదైనా ఎర్రర్ చూపిస్తుంటే అది డీవియేట్ అవుతుంది కదా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ నుంచి, యాక్చువల్ మనకు వచ్చింది వేరు. అప్పుడు మనం బగ్ రైజ్ చేస్తాము. అలా రైజ్ చేసేటప్పుడు కొన్ని బిజినెస్ కండిషన్స్ కూడా ఉంటాయి. రియల్ గా మీరు లైక్ మీరు కరెక్ట్ గా టెస్టింగ్ చేస్తున్నారా లేదా, లైక్ అలాంటివన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అలా ఇంకా చాలా ఉంటాయి అందులో టైప్స్. సో అప్పుడు టెస్ట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు దట్ కమ్స్ ఇన్ ది పిక్చర్.
అండ్ ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ లో చాలా టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే రిగ్రెషన్ టెస్టింగ్, ఎస్విటి టెస్టింగ్ అని, ఇంకా బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అప్లికేషన్ ఇచ్చేసి జస్ట్ ఓన్లీ నాకు మెయిన్ ఫీచర్స్ లాగిన్ లాగౌట్, ఇన్బాక్స్ లోకి వెళ్తే మీరు మెసేజెస్ చూస్తున్నారా లేదా, లేకపోతే గోయింగ్ టు సెట్టింగ్స్ వెదర్ యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ద థీమ్స్ ఆర్ నాట్, అలాంటివి జస్ట్ పైన మెయిన్ ఫంక్షనాలిటీ చెక్ చేస్తే దాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు అనమాట. ఆ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వైట్ బాక్స్ టెస్టింగ్ డెవలపర్స్ చేస్తారు, మనం టెస్టర్స్ కూడా చేస్తాము. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఇంటర్నల్ గా కోడ్ ఉంటుంది, లాజిక్ అదంతా చెక్ చేస్తాం అనమాట. థరో అనాలిసిస్ ఏంటంటే మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి సిస్టమ్ పెర్ఫార్మెన్స్, ఇంకా సిస్టమ్ లైక్ దాని క్యాపబిలిటీ అవన్నీ చెక్ చేస్తాము వైట్ బాక్స్ టెస్టింగ్. ఓకే, జనరల్ గా మనం వైట్ బాక్స్ టెస్టింగ్ చేస్తాము, కానీ అవి ఏంటంటే ఇంకా లైక్ నాకు అప్లికేషన్ లో ఏ ఎర్రర్ ఉండకూడదు, ఎవ్రీ కార్నర్ ఎవ్రీ ఫీచర్ షుడ్ బి టెస్టెడ్ అంటే అప్పుడు వైట్ బాక్స్ టెస్టింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో మనం టెస్టింగ్ అంతా చేసేసాము, మీ ఎండ్ నుంచి అయిపోయింది. ఇంకా మీరు ఇప్పుడు సపోజ్ ఏమైనా డిఫెక్ట్ వచ్చింది అనుకోండి, అది ఏంటంటే రైస్ చేస్తారన్నమాట డెవలపర్సే కదా ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. సపోజ్ మీరు వాళ్ళకి వాటికి ఒక టూల్ ఉంటుంది. అంటే మనం అలా డిఫెక్ట్స్ రైస్ చేయాలంటే సీక్యూ కొన్ని ఉంటాయిలే, డిఫెక్ట్ జీరా అని, సీక్యూ అని, క్లియర్ క్వెస్ట్ అని అట్లాంటివి. అందులో మనం ఆ డిఫెక్ట్ ఏంటి అసలు అదంతా మెన్షన్ చేస్తాము. సో పర్టికులర్ డెవలపర్ ఎవరికైనా మనం అసైన్ చేస్తాం అనమాట ఆ డిఫెక్ట్ ఏంటో. అసైన్ చేసినప్పుడు వాళ్ళు ఆ డిఫెక్ట్ ని తీసుకుని వాళ్ళు లైక్ సాల్వ్ చేస్తారు. ఆ ఫంక్షనాలిటీ కరెక్ట్ గా వర్క్ అవుతుంది లేదా వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి, ఇంకా వాళ్ళు ఏదైనా కోడింగ్ అట్లాంటివి మార్చుకొని లైక్ ఆ డిఫెక్ట్ ని ఫిక్స్ చేస్తారు అనమాట. ఫిక్స్ చేసి మనకి ఇస్తారు, మేము కరెక్ట్ గా ఫిక్స్ చేసాము, వీ హ్యావ్ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. దెన్ అగైన్ వీ హ్యావ్ టు టెస్ట్ వెదర్ ద పర్టికులర్ ఫంక్షనాలిటీ ఇస్ వర్కింగ్ ఆర్ నాట్. మళ్ళీ మనం రీటెస్ట్ చేయాలన్నమాట అది వర్క్ అవుతుందా లేదా అనేసి. సో ఇది మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలా ఉంటాయి అందులో. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్ట్ సైకిల్ క్లోజర్, అంటే టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయింది. లైక్ మన సైడ్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేసాం, ఎవ్రీథింగ్ అయిపోయింది కంప్లీట్ గా, రిక్వైర్మెంట్స్ అన్ని సాటిస్ఫై అయిపోయింది లేకపోతే అనుకున్నప్పుడు మనం టెస్ట్ క్లోజర్ ఇస్తాం క్లయింట్ కి ఆర్ ఎల్స్ కస్టమర్ కి. అగైన్ కస్టమర్ సైడ్, ఇప్పుడు కస్టమర్ సైడ్ ఎన్వైరన్మెంట్ వేరు ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ మనం IE7 లో చేసాము, టెస్ట్ చేసాము అనుకోండి, అతని దగ్గర IE6 లో టెస్ట్ చేస్తున్నాడు, IE6 లో ఓపెన్ అవ్వలేదంటే వాడు ఏమంటాడు, ఈ అప్లికేషన్ ఎందులో అయినా వర్క్ చేయాలి, మీరు ఇట్లా టెస్ట్ చేశారండి అంటారు కదా. లైక్ ఈ బ్లేమర్స్ అనమాట కస్టమర్. సో మనం టెస్ట్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ కూడా అన్ని కార్నర్స్ లో మనం టెస్ట్ చేయాలి, లైక్ మొత్తం అన్ని అలా. ఇంకా అక్కడ కస్టమర్ డెవలపర్ సైట్ లో కూడా లైక్ కస్టమర్ సైట్ లో కూడా మొత్తం వాళ్ళు థరోగా టెస్ట్ చేస్తారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ దెన్ టెస్టింగ్ కెన్ బి క్లోజ్డ్, అంటే టెస్ట్ సైకిల్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. We can close that. Anusha, Rajta, are you able to understand the terminology like database, these kind of things? Have you heard about it? What does it mean by database? Yeah, yesterday I read something in Google. Okay. Yeah, I think. So I have little bit idea. I mean terminology. Yeah, we should give some basics about software also. If you see any software board, మీరు ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నారంటే అండి, లైక్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఒక బుక్ మెయింటైన్ చేస్తారు కదా. అవును, అకౌంట్ బుక్ మెయింటైన్ చేసి దాంట్లో బ్యాలెన్స్ ఉందనేది ఎంతనేది నోట్ చేసుకుంటారు. మీరు విత్ డ్రా చేస్తే ఆ అమౌంట్ ని దాంట్లో నుంచి డిడక్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా బ్యాలెన్స్ ఉంటుంది అనేది నోట్ చేసుకునేవాళ్ళు కదా. సో టు స్టోర్ దట్ దే ఆర్ యూజింగ్ సమ్ బుక్స్ రైట్ ఇన్ ఎర్లియర్ డేస్. సాఫ్ట్వేర్ టు స్టోర్ డేటా వి విల్ యూజ్ డేటాబేసెస్. అంటే మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నా, ఇప్పుడు మీ నేమ్, ఇప్పుడు లైక్ మీరు ఒక బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంటే దాని ఇన్ఫర్మేషన్ చాలా స్టోర్ చేయాలి. అంటే మీ నేమ్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ బ్యాలెన్స్ ఏంటి, మీ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్స్ ఏంటి. సో ఎవ్రీథింగ్ విల్ మెయింటైన్ రైట్. డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ డేటాబేస్. ఓకేనా? సో మనం ఇప్పుడు మీ దగ్గర ఒక డేటా ఉంది, మీరు ఏదన్నా వెబ్సైట్, మన యాక్సిస్ బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యారు, లాగిన్ అయ్యి మీ అకౌంట్స్ చూసుకుంటున్నారు.
సో మీకు ఆ డేటా మొత్తం చూపించాలి కదా, అవును. దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం అనమాట. వాటిని యూజర్ ఇంటర్ఫేసెస్ ఫ్రంట్ ఎండ్ అంటారు. ఓకే. ఓకే, మనం ఏదైతే చూస్తున్నామో మనకి ఏదైతే విజువలైజ్ చేస్తామో దాన్ని ఫ్రంట్ ఎండ్ లేదా యూజర్ ఇంటర్ఫేసెస్ అంటారు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. స్టోర్ చేసేది డేటాబేస్, మనకి డేటాని చూపించేది యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ ఫ్రంట్ ఎండ్. ఓకేనా? సో ఓకే. ఇప్పుడు ఒక 10,000 ఉన్నాయి, 10,000లో ఒక 1,000 రూపాయలు విత్డ్రా చేస్తే మీ బ్యాలెన్స్ ఎంత? 9,000. Yeah. ఓకే, 10,000 లోంచి 1,000 తీసేసి 9,000 మీ దాంట్లో మీ డేటాబేస్ లో అప్డేట్ చేయాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ లాజిక్, రైట్? సో Yeah. 10,000 రూపాయలు నాకుంటే ఒక 1,000 రూపాయలు తీస్తే నా బ్యాలెన్స్ అనేది 9,000. సో 9,000. ఈ లాజిక్ ఇంప్లిమెంటేషన్ అనేది జావాలో చేస్తాం అనమాట. జావా అనే జావాలో కానీ .NET లో కానీ దేనో దాంట్లో చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాక్ ఎండ్. ఓకేనా? సో ఫర్ ఎనీ అప్లికేషన్ వీ నీడ్ 3 things: బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అండ్ database. Database is used to store the data, front end will be used to display the data, back end will be used to apply the logic. Okay, మూడిటి కలిపిన సాఫ్ట్వేర్ అంటారు. సో సాఫ్ట్వేర్ టెస్టర్ పని ఏంటి అంటే, యాజ్ ఏ డెవలపర్ ఐ విల్ డెవలప్ సంథింగ్. ఓకేనా? ఆ డెవలప్ చేసింది ఏంటనే ఆ ఎక్స్పెక్టేషన్ మీకు సెట్ చేస్తాను. లైక్ నేను ఇప్పుడు ఫేస్బుక్ కానీ డెవలప్ చేశాను అనుకోండి, నేను మీకు ఎలా ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తానంటే, ఇఫ్ యూ గివ్ కరెంట్ క్రెడెన్షియల్స్ యూ విల్ లాగ్ ఇన్ టు ఇట్. అదే రాంగ్ క్రెడెన్షియల్స్ ఇస్తే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది రావాలి, ఒక ఎర్రర్ మెసేజ్ రావాలి. సో నేను ఏదన్నా మెసేజ్ పోస్ట్ చేస్తే అది పోస్ట్ అవ్వాలి, నేను ఆ పోస్ట్ చేసిన దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఫ్రెండ్స్ ని ఎలా యాడ్ రిక్వెస్ట్ పంపాలి, ఎలా ఒక ఫ్రెండ్ యాడ్ రిక్వెస్ట్ పంపితే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఇలా ఫేస్బుక్ బిహేవియర్ ఉంటుంది కదా, ఆ బిహేవియర్ మొత్తాన్ని నేను మీకు షేర్ చేస్తాను. ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అని షేర్ చేస్తాను. ఆ షేర్ చేసిన బిహేవియర్ ఎక్స్పెక్టెడ్ గా పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడమే టెస్టర్ పని. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ అన్నాం కదా, ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నేను IE9 లో ఇది సపోర్టెడ్ అన్నాను అనుకోండి, మీరు IE10 లో టెస్ట్ చేసేసి ఇక్కడ వర్క్ చేయట్లేదని బగ్ లాక్ చేస్తే అది ఇన్వాలిడ్ బగ్. ఎందుకు అంటే, ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. నేను ఏదైతే సపోర్ట్ చేస్తానని కమిట్ అవుతానో వాటి మీద మీరు టెస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను IE8 IE9 లో పనిచేస్తుంది అన్నప్పుడు మీరు IE8 లో టెస్ట్ చేసేసి IE9 లో టెస్ట్ చేయకుండా వర్క్ అవుతుంది అని చెప్పకూడదు. మొత్తాన్ని మీరు ఓకేనా? సో అదే అనమాట. సో వీటి కోసం ఫస్ట్ టెస్ట్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే, యూ షుడ్ ప్లాన్ ఇట్, రైట్? ఇప్పుడు ఓకే, ఈ బిహేవియర్ ఉంది, లాగిన్ చేసినప్పుడు కరెక్ట్ గా ఇస్తే లాగిన్ అవ్వాలి, కరెక్ట్ గా చేయకపోతే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని ఎర్రర్ మెసేజ్ రావాలి. సో టెస్ట్ ప్లానింగ్ లో ఓకే, లాగిన్ యాక్షన్ కి 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి కరెక్ట్ గా ఇస్తే లాగిన్ అవుద్ది, లేదంటే ఫెయిల్ అవుద్ది. సో ఈ రెండింటిని 2 టెస్ట్ కేసెస్ గా రాసుకుంటాం అనమాట. ఎంటర్ టెక్స్ట్ into username, enter text, click on login button. So we should log in. That is first test case anamata. And the correct register. Second test case ఏంటిది, I will give username, I will give password, and here I am giving wrong credentials. If I click on login button, the error message should come. That is second test case. It contains 4 steps. First test case 4 steps ఉంటాయి అన్నమాట. అలా మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని స్టెప్స్ వైజ్ గా రాస్తారు. ఆ స్టెప్స్ వైజ్ గా రైట్ అనే టెస్ట్ కేస్ అంటాం అన్నమాట. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకోటి ఏంటి అంటే, ఐ ఫర్గట్ దట్ పాయింట్. టెస్ట్ కేస్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం. ఫర్గట్ అండి, ఇది బేసిక్ గా టెస్టింగ్ అంటే మాన్యువల్ టెస్టింగ్ ఏంటంటే ఎక్కువ రిపిటేటివ్ టాస్క్స్ ఉంటాయి అన్నమాట. ఆటో ఏంటో చెప్తాం మర్చిపోయింది. బేసిక్ గా ఈ మాన్యువల్ టెస్టింగ్ లో రిపిటేటివ్ టాస్క్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఒక్క IE లో టెస్ట్ చేసి ఇది వర్క్ అవుతుందని రిలీజ్ చేయలేరు. ఎందుకంటే దే ఆర్ సపోర్టింగ్ ఇన్ ఆల్ పాపులర్ బ్రౌజర్స్, రైట్? యూ షుడ్ చెక్ ఇట్ ఇన్ ఫైర్ఫాక్స్, యూ షుడ్ చెక్ ఇట్ ఇన్ క్రోమ్, యూ షుడ్ చెక్ ఇట్ ఇన్ IE. ఓకే, సో ద సేమ్ టెస్ట్ కేస్ యూ షుడ్ రన్ ఇట్ ఆన్ మల్టిపుల్ ఎన్వైరన్మెంట్స్. ఓకేనా? సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు టెస్ట్ ఇట్ అనమాట. ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ ప్రిఫర్ చేసేవాళ్ళు, ఎక్కువ మంది మాన్యువల్ గా వాల్యూస్ ఎంటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నవ్వే డేస్, ఇప్పుడు ఏంటంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయడం ఉంది కదా, ఈ టెక్స్ట్ ఎంటర్ చేయడం, క్లిక్ చేయడం, వీటన్నిటిని ఆటోమేట్ చేసేయచ్చు అనమాట. దట్ మీన్స్ త్రూ ప్రోగ్రామ్స్ వీ కెన్ డూ ఇట్ వితౌట్ ఎనీ మాన్యువల్ ఎఫర్ట్. త్రూ ఏ ప్రోగ్రామ్ వీ కెన్ డూ దట్. దట్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ టెస్టింగ్. బట్ వితౌట్ నోయింగ్ మాన్యువల్ టెస్టింగ్ యూ కాంట్ లెర్న్ ఆటోమేషన్. ఓకే, ఫస్ట్ మీరు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోండి అనుష దగ్గర, then you can learn automation also. Okay,
కాకపోతే ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ ఈ టెక్నాలజీ తెలియకుండా యూ కాంట్ లెర్న్ ఆటోమేషన్. Yeah. ఓకే అనుష, యూ కెన్ కంటిన్యూ. హలో Hello. యా అనుష. యా సో ఇది ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అన్నమాట. Okay. మనం డెవలప్మెంట్ లో కూడా ఎస్డిఎల్సి అని ఒకటి ఉంటుంది, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. లైక్ ఇఫ్ ఆర్ గోయింగ్ టు డెవలప్ ఎనీ ప్రోడక్ట్, అందులో కూడా లైఫ్ సైకిల్ ఉంటుంది కదా. సపోజ్ ఒక బటర్ఫ్లైనే చూసుకోండి, బటర్ఫ్లైలో ఏంటి స్టార్టింగ్ అదేంటి క్యాటర్పిల్లర్ అది ఉంటుంది, తర్వాత నెక్స్ట్ సైకిల్ ఏంటి, అలా చాలా సైకిల్ ఉంటుంది కదా. ప్రతి దానికి ఒక సైకిల్ ఉంటుంది అవునా, హ్యూమన్ బీయింగ్ ఆల్సో. అట్లా ఏది చేయాలన్నా మనకు సైకిల్ ఉంటుంది అన్నమాట. అంటే దీని తర్వాత ఇది చేయాలి, దీని తర్వాత ఈ స్టెప్ ఫాలో అవ్వాలి అనేసి, ఇలా సెట్ ఆఫ్ స్టెప్స్ అన్నమాట. నథింగ్ బట్ లైఫ్ సైకిల్స్. Okay. ఈ లైఫ్ సైకిల్స్ లోనే చాలా మోడల్స్ ఉంటాయి, లైక్ వాటర్ ఫాల్ మోడల్, స్టార్టింగ్ సైకిల్. ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్, విఎన్వి మోడల్స్, స్క్రమ్ మోడల్స్ అని అలా. Okay. ఏంటంటే మనం ప్రెసెంట్ అయితే యూజ్ చేసేది వాటర్ ఫాల్ మోడల్ మోస్ట్లీ ఎవరు 80% యూజ్ చేయట్లేదు. ఎందుకంటే వాటర్ ఫాల్ మోడల్ ఓల్డ్ మోడల్ అన్నమాట. అది లైక్ తర్వాత క్లాసెస్ లో చెప్తాను మీకు ఆ మోడల్స్ ఏంటి అనేది. ఫస్ట్ డేనే అన్ని చెప్పేస్తే మీకు క్లియర్ గా ఉండదు. అదే అవును. ఓకే. అందుకని ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. లైక్ ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏ మోడల్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ప్రెసెంట్ ఏం యూజ్ చేస్తాము అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఈ టెక్నాలజీస్ ఒకసారి చూడండి. టెస్ట్ కేసెస్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రోగ్రామ్ బిహేవియర్. ఇట్ క్యారీస్ అ సెట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ లిస్ట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అంటే వీఆర్ గివింగ్ సమ్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ అవుట్పుట్స్. ఓకే. రైట్. అట్లా ఈ అవుట్పుట్స్ ఉండాలి. సపోజ్ నేను లైక్ నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను, నాకు లాగిన్ అయిన తర్వాత ఇన్బాక్స్ ఆ పేజ్ కనిపించాలి. ఇన్బాక్స్ ఆ పేజ్ కనిపించాలి కానీ నాకు లైక్ లాగిన్ అయిన వెంటనే సెట్టింగ్స్ ఇంకేవేవో వేరే థీమ్స్ అలాంటి పేజ్ కి వెళ్ళకూడదు. సో ఎక్స్పెక్టింగ్ ఆ పేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది పర్టికులర్ గా ఆ బిహేవియర్ ని చూపిస్తుంది అనమాట. మనకి ఫంక్షనాలిటీ అనేది అలా వర్క్ అవ్వాలి. నెక్స్ట్ టెస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ విత్ ద ఇంటెంట్ ఆఫ్ ఫైండింగ్ ఎర్రర్స్ and also to check the quality of the application of the product. So testing cannot guarantee the absence of faults. Like ఏంటంటే డెవలపర్ సైడ్ నుంచి సపోజ్ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే మనం ఇక్కడ ఏదైనా ఫాల్ట్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఫాల్ట్ లైక్ ఎర్రర్ సంథింగ్, సో వాళ్ళు ఫిక్స్ చేయాలి కదా. వాళ్ళు ఫిక్స్ చేయకుండా మనం టెస్ట్ చేసినా సరే, మనం టెస్ట్ చేసి రిపోర్ట్ చేసినా వాళ్ళు ఫిక్స్ చేస్తేనే మనకి ఇప్పుడు కరెక్ట్ గా వర్క్ అవుతుంది అప్లికేషన్ ఆర్ సంథింగ్ ఆ మాడ్యూల్ అలా. సో వీ కెనాట్ గ్యారంటీ ద ఆప్షన్స్ ఆఫ్ ఫాల్ట్స్. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక చిన్న ఫాల్ట్ అయినా ఉంటుంది అవునా. అండ్ ఆల్సో టెస్టింగ్ ఈస్ నాట్ ఎగ్జాస్టివ్ అనమాట. అంటే ఎగ్జాస్టివ్ టెస్టింగ్ అనే కాన్సెప్టే ఉండదు అసలు. మనం అంటే మొత్తం టెస్టింగ్ మనం చేసేసి 100% టెస్టింగ్ అని మనం చెప్పలేము కస్టమర్ కి. అట్లా ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, అది ఏ సైడ్ నుంచి అయినా సరే, సర్వర్ సైడ్ నుంచి అయినా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మన లైక్ దే బ్లేమ్ us అనమాట. సో వీ కెనాట్ గ్యారంటీ 100% టెస్టింగ్. అండ్ ఆల్సో టెస్ట్ సూట్స్ అలా ఉంటుంది. టెస్ట్ సూట్స్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అనమాట. అండ్ అందులో డీబగ్గింగ్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. అది ఈస్ నథింగ్ బట్ ఏంటంటే జస్ట్ ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ఫాల్ట్స్ ఇన్ ద కోడ్. అది ఇట్ విల్ బి డన్ ఇన్ ద డెవలపర్ సైడ్ అండ్ ఆల్సో ఇన్ ద టెస్టింగ్ సైడ్. లైక్ మనం ఒక చిన్న సెట్ ఆఫ్ అప్లికేషన్ లో ఒక చిన్న ఫీచర్ తీసుకుని ఎక్కడో మనకి ఎర్రర్ వస్తుంది, కానీ ఎర్రర్ ఏంటో మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ అట్ విచ్ ప్లేస్ ఎర్రర్ ఇస్ కమింగ్. అప్పుడు మనం డీబగ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ ఈ చిన్న ఫీచర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అందులో ఒక సంథింగ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అలా చిన్న లైక్ వీఆర్ గోయింగ్ ఇన్ ద లైన్ వైజ్ అన్నప్పుడు మనం డీబగింగ్ కాన్సెప్ట్ అని చెప్తాం. ఓకే. సో దీస్ అబౌట్ ద డెమో. ప్లీజ్ గో ఇన్ టు సమ్ లైక్ గూగుల్ చేయండి టెస్టింగ్ అంటే ఏంటి అనేసి. ఓకే. You will forward this PPT guys for you. Just go through it.
ఆ టెక్నాలజీ మీరు పీపీటీ నేను ఫార్వర్డ్ చేస్తాను. సో ఈ పీపీటీలో ఉన్న కోర్స్ కాంటెంట్ ఉంది కదా, ఈ కోర్స్ కాంటెంట్ లో జస్ట్ డెఫినేషన్స్ ఏంటో మీరు జస్ట్ ఒకసారి చూడండి కొన్నైనా. ఓకే లైక్ అసలు టెస్టింగ్ అంటే ఏంటి, ఎస్టిఎల్సి అంటే ఏంటి, మెథడాలజీస్ ఏంటంటే లైక్ సాఫ్ట్ ఇవన్నీ మీకు వద్దులే. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటో చూడండి. నెక్స్ట్ వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి, ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, జస్ట్ ఊరికే జస్ట్ ఒకసారి అలా చూడండి. దెన్ యూ గెట్ సమ్ ఐడియా ఆఫ్ దిస్. ఓకే ఓకే ష్యూర్. అసలు వై డూ వీ డూ టెస్టింగ్ అసలు దేనికైనా సరే, ఇంకా అట్లాంటివన్నీ చూడండి. దెన్ యూ గెట్ సమ్ క్లియర్ ఐడియాస్. ఓకే, సింపుల్ ఇది ఎన్ని రోజులు పడుతుందండి కోర్సు? ఐ మీన్ మాన్యువల్ టెస్ట్ 25 అవర్స్ అండి, 25 అవర్స్. 25 hours. ఓకే. ఒకటి మీకు టెస్టింగ్ అంటే బేసిక్ గా మీ వాళ్ళు సెట్ చేసిన ఎక్స్పెక్టేషన్ ని మీరు అండర్స్టాండ్ చేసుకొని అది వర్క్ అవుతుందా లేదో చూడటమేనండి. దెర్ ఈస్ నో లాజిక్ ఎట్ ఆల్. అంటే మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన లాజిక్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. అప్పుడప్పుడు ఏంటంటే లైక్ మొత్తం ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేనేమంటా అంటే యాజ్ ఏ డెవలపర్ గా ఫేస్బుక్ లోకి లాగిన్ అవుతున్నారు అనుకోండి, మీరు 1 minute కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు అన్నాను. సో టెస్ట్ కేసే. ఈవెన్ ఇది లాగిన్ అయినా ఇప్పుడు 1 minute 30 seconds తీసుకుంది అనుకోండి, దట్స్ ఏ బగ్. ఎందుకంటే అంతసేపు వెయిట్ చేపిస్తే వాడు ఇరిటేట్ అవుతాడు కదా. సో ఎక్స్పెక్టేషన్ కెన్ డిఫర్ అనమాట. ఒక్కొక్కసారి ఫీచరే మనకు బగ్ లాగా మారిపోతుంది అనమాట. ఈవెన్ ఐఎమ్ ఏబుల్ టు లాగిన్, దట్ ఈస్ ఏ బగ్ బికాజ్ ఇట్స్ టేకింగ్ మోర్ టైం, రైట్? సో ఏంటి అంటే ఈ ప్రొడక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్ట్లు, డెవలపర్లు ఇచ్చే ఎక్స్పెక్టేషన్స్ మనం అండర్స్టాండ్ చేసుకుని అది వర్క్ అయితే వర్క్ అవుతుంది అంటాం. అవ్వలేదు అనుకోండి ఆ టెస్ట్ కేస్ ని ఫెయిల్ చేసేసి బగ్ లాక్ చేసేస్తాం అన్నమాట. ఓకే, అంటే వి షుడ్ థింక్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అన్నమాట. అన్ని కార్నర్స్ లో మనం లైక్ వి షుడ్ థింక్ లైక్ దట్. అన్ని కార్నర్స్ లో అన్ని లైక్ అన్ని మనం థింక్ చేసి ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్, ఒక చిన్న ఫీచరే ఉంది, ఇలా చేస్తే ఏంటి, అలా చేస్తే ఏంటి, లైక్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్, లైక్ పర్ఫార్మెన్స్ ఏంటి, అలా అన్ని చెక్ చేస్తాం అనమాట. ఓకే, అలా టెస్టింగ్ లోనే చాలా టైప్స్ ఉంటాయి. సపోజ్ నాకు లాగిన్ అవుతున్నప్పుడు వెంటనే లాగిన్ అవ్వాలి, లైక్ నా నెట్ స్పీడ్ కూడా కరెక్ట్ లైక్ ఫాస్ట్ గానే ఉంది, కానీ స్లోగా లాగిన్ అవుతున్నామంటే అది వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం అనమాట, అంటే సర్వర్ సైడ్ నుంచి. అది కూడా మనం చెక్ చేయాలి. అలా దాన్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటాం అనమాట. అలా చాలా టైప్స్ ఉంటాయి టెస్టింగ్ లో. ఫంక్షన్ అదే పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇంకా అట్లాంటివి చాలా ఉంటాయి. అలాంటివన్నీ చెక్ చేయాలి మనం. లైక్ డిఫరెంట్ అంటే మనకు ఫస్ట్ ఈ టెక్నాలజీస్ ఇవన్నీ మనకు తెలిసి ఉంటాయి. కంప్లీట్ పిక్చర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏంటి అసలు ఎలా లైక్ మనం టెస్టర్ గా ఎలా డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్ నుంచి ఎలా థింక్ చేస్తాం, ఇంకా అట్లా టెస్ట్ కేస్ అట్లా మనం డిజైన్ చేసుకొని అలా చేసుకోవాలి. మీకు యాక్చువల్ గా ఇక్కడ రజిత ఫస్ట్ తన కోర్స్ అనేది ఫినిష్ చేస్తుంది కదా, చేసిన తర్వాత ఏదో ఒక వెబ్సైట్ లేదంటే ఏదో ఒకటి తీసుకొని, అంటే ఫేస్బుక్ లాంటిదో లేదంటే ఇంకా జీమెయిల్ లాంటిది ఏదో ఒకటి తీసుకొని విల్ షో యూ హౌ టు రైట్ టెస్ట్ కేసెస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు మనకి జీమెయిల్, ఫేస్బుక్ మీరు వాడుతూ ఉంటారు కదా, సో ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ ఆ ప్రొడక్ట్ కి. సో ఇది జరగాలి అని, సో దాన్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ కేసెస్ రాయడానికి ట్రై చేశారనుకోండి మీరు, దెన్ యూ విల్ గెట్ ఫుల్ ఐడియా ఆన్ హౌ టు రైట్ టెస్ట్ కేస్ అనమాట. అంతేకాకుండా టెస్టింగ్ లో మనం ఎందుకు కంప్లీట్ గా కవర్ చేయలేమని తను అనుష చెప్పింది అంటే, ఇప్పుడు నా మిషన్ ఉంది, నా దాంట్లో 4 GB ర్యామ్ ఉంది, ఓకేనా? మీరు 1 GB ర్యామ్ మిషన్ వాడారనుకోండి, ఇది ఎలా బిహేవ్ చేస్తుందో అది అలా బిహేవ్ చేయదు. సో అన్ని రకాల ఎన్వైర్న్మెంట్లు, లైక్ నేను ఒక బ్రౌజర్ లో వాడుతున్నాను, మీరు ఇంకో బ్రౌజర్ వాడుతున్నారు, సో నేను విండోస్ వాడుతున్నాను, మీరు లైనక్స్ వాడుతున్నారు, సో రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి కదా. మనం దాన్ని కవర్ చేయాలని చూస్తే దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కాంబినేషన్స్ అనమాట. ఓఎస్లు మారుతాయి, బ్రౌజర్లు మారుతాయి, ర్యాములు మారుతాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో అందుకేనని చెప్పి ఎన్వైర్న్మెంట్స్ మారిపోతాయి కాబట్టి వీ కాంట్ అష్యూర్ దట్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవర్. అంటే 100% గ్యారంటీ అని ఎవ్వరూ చెప్పలేరు, ఏ ప్రోడక్ట్ కి చెప్పలేరు, ఓకేనా? కాకపోతే ఏంటంటే బెస్ట్ పాసిబుల్ కేసెస్ అని విల్ కవర్ అండ్ విల్ టెల్ దెమ్ ఇట్స్ వర్కింగ్. ఇక మీరు మేము మీ పీపీటీ పంపుతాము, సో జస్ట్ గెట్ బ్యాక్ అవ్వండి మీ ఇంట్రెస్ట్ ని బట్టి. సో అనుష విల్ టేక్ దిస్ క్లాసెస్. ఓకే అండి. ఓకే, యా థ్యాంక్స్ అండి. యా ఓకే రాజా, బాయ్ దెన్. యా ఓకే, నాకు ఈమెయిల్ చేయండి మీరు, అది దాన్ని బట్టి. యా ఐ విల్ పీపీటీ అండ్ యు జస్ట్ కాల్ మీ రాజా, విల్ టాక్ ఆన్ ఇట్.
యా నేను చేస్తా, కాల్ చేస్తా. ఓకే ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా నేను ఈమెయిల్ మాత్రం కమ్యూనికేషన్ అయితే చేస్తా. మీరు తొందరనే రెస్పాండ్ అవుతున్నారు కదా ఈమెయిల్స్ అయితే, ఓకే అండి. సో ఈమెయిల్ అయినా పెడితే లేకపోతే కాల్ అయినా చేస్తా. యా షూర్ అండి. యా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ దేవి. యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనుష. యా హలో హలో అనుష, హలో. చాడు అంటావు నేను అడిగే నేను వాళ్ళకి దేవని చెప్పానా, నువ్వు చాడు అంటావు మధ్యలో. అదే నాకు దేవ్ అంటే నాకు అదే వస్తుంది కానీ చాలా వచ్చేసింది. సర్లే బాగానే అయిందిలే, తర్వాత చూద్దాం. సర్లే నేను టిఫిన్ చేసుకుని తింటానమ్మా, నీరసం వచ్చేస్తుంది. బాయ్. ఓకే బాయ్ బాయ్.